అందరికీ నమస్కారం. మీనాకుమారి చదలవాడ. ఈరోజు కాశీ క్షేత్రం గురించి కొంత వివరించుకుంటూ ఒక శ్లోకం భావం కూడా చెప్పుకుందాం. కాశీ క్షేత్రాన్ని కాలభైరవుడు పగటి పూటంతా కాపలా కాస్తాడు. ఆ కాలభైరవుడు అనుజ్ఞ ఉంటేనే మన కాశీ క్షేత్రంలో అడుగు పెట్టగలం. వారాహి అమ్మవారు రాత్రంతా కాపలా కాస్తారు, దుష్టశక్తులు ఎవరు ప్రవేశించకుండా. సో ఇప్పుడు మనం ఒక శ్లోకం చెప్పుకుందాం. భుక్తి ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలస్థితం సమస్తలోక నిగ్రహం నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీల సత్కటిం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఇక్కడ భావం చెప్పుకున్నట్టయితే ఇహ లోకాలను ముక్తినిచ్చేవారు కాలభైరవుడు, ఇహపర లోకాలకి మనకి ముక్తినిచ్చేవారు. భక్తులంటే తన కన్న బిడ్డల్లాగా చూసుకునేవారు. తర్వాత కాలభైరవుడు తన మువ్వల వడ్డాణం ధరించేవాడు, అందమైన రూపం కలవాడు. ఆ కాలభైరవుడికి నమస్కారం చెప్తున్నాను. ఇక్కడ కాశీ మహాక్షేత్రం కలియుగ అంతమైనప్పటికీ కూడా కొంచెం కూడా చెక్కు చెదరదుట. ఎందుకని? అక్కడ ఈశ్వరుని త్రిశూలం పైన ఈ నగరం నిలబడి ఉందిట. అందుకని దీనికి అసలు ఆది అంతం లేనివాడు కదా ఈశ్వరుడు. అలాగే దీనికి అంతమంటూ లేదు ఈ క్షేత్రానికి. అలాగే ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి అమ్మవారు, తర్వాత అన్నపూర్ణ అమ్మవారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు. కాశీ పుణ్యక్షేత్రం దర్శించాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే మనం వెళ్ళగలం. దీన్ని ముక్తి స్థలం కూడా అంటారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీనాకుమారి చదలవాడ.